హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇక బాగా హీట్ మీదకి వచ్చినాయి చలిలో కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి రేపు 25 తారీఖు తర్వాత వైఎస్ జగన్ కథన రంగంలోకి అడుగుపెట్టే పరిస్థితుల్లో ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా జూలు విదిల్చబోతున్నాయి అన్నమాట ఈ నేపథ్యంలో ఒకవేళ వైఎస్ జగన్ కనుక గేట్లెత్తితే టీడీపీలోని కీలక నేతలంతా వైసీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఒక జాబితా సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతుంది ఇప్పటికే ఇంచుమించు 50 మందికి పైగా మొదటి 2, 3వ దశలో ఇన్ఛార్జీల మార్పు ఒక 11 మంది దాకా ఎంపీల లిస్టు ప్రకటించిన నేపథ్యంలో ఇక తమకు కూడా ఏమైనా కొత్తగా అవకాశం వస్తుందేమని తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న వాళ్ళు టీడీపీ నేతలు చాలామంది ఉన్నారు వైసీపీలో చేరితే రాజకీయ భవిష్యత్తు ఏమైనా ఉంటుందా అని ఆలోచిస్తున్న నేతలు చాలామంది ఉన్నారు ఒకవైపు సర్వేలు ఒకవేళ వైఎస్ జగన్కు సీట్లు తగ్గినా కానీ వై నాట్ 175 అని స్లోగన్ ఎత్తుకున్నా కూడా గతంతో పోలిస్తే 151 సీట్లతో పోలిస్తే కొంతవరకు తగ్గినా కూడా ఖచ్చితంగా మళ్ళొకసారి వైఎస్ జగన్దే అధికారం అని చెప్పి అన్ని రకాల సర్వేలు చెప్తున్న నేపథ్యంలో టీడీపీలోని కీలక నేతలంతా వైసీపీ వైపు చూస్తున్నారు వాళ్ళు ఎవరైనా ఒకసారి మీ దగ్గర చూపించిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం ఒకసారి చూడండి కింజారపు రామ్మోహన్ నాయుడు ప్రస్తుత శ్రీకాకుళం ఎంపీ అచ్చెన్నాయుడు కొడుకు ఫస్ట్ కింజారపు రామ్మోహన్ నాయుడు మన ఎర్రన్నాయుడు కొడుకు దివంగత ఎర్రన్నాయుడు కొడుకు శ్రీకాకుళం ప్రస్తుతం ఎంపీ ఆయన తర్వాత ఆయన బాబాయ్ అచ్చెన్నాయుడు గంటా శ్రీనివాసరావు కిమిడి కళా వెంకటరావు పల్లా శ్రీనివాసరావు పితాని సత్యనారాయణ గోరంట్ల బుచ్చయ్య చౌదరి కల్వపూడి శివ గల్లా జయదేవ్ ప్రతిపాటి పుల్లారావు ఆలపాటి రాజా కేఈ కృష్ణమూర్తి కోట్ల ఫ్యామిలీ పల్లె రఘునాథ్ రెడ్డి పయ్యావుల కేశవ్ ఇందులో కొంతమంది పేర్లు ఇప్పటికే చర్చలోకి వచ్చినాయి ఎవరు గల్లా జయదేవ్ ఆల్రెడీ వైఎస్ జగన్తో టచ్లో ఉన్నారని చెప్పి కేసీనేని నాని టీడీపీలో చేరడంతో ఈయన కూడా ఆల్మోస్ట్ వైసీపీలో చేరతాడని చెప్పి టాక్ నడుస్తుంది ఈయనతో పాటు గంటా శ్రీనివాసరావు ఇలా పేర్లన్నీ బయటకు వచ్చినాయి కొంతమంది కొత్త వ్యక్తులు వచ్చారు అన్నమాట కోట్ల ఫ్యామిలీ కేఈ కృష్ణమూర్తి ఆలపాటి రాజా పత్తిపాటి పుల్లారావు వీళ్ళంతా టీడీపీలో ఒకప్పుడు టీడీపీ వైభవంగా నడిచిన టైంలో వీళ్ళంతా చాలా కీలకంగా వ్యవహరించారు పయ్యావుల కేశవ్ అయితే ఇక ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడుకు అత్యంత సానుభూతిపరుడు అత్యంత కీలకమైన నేత కోర్ కమిటీలో మెంబర్ ఆయన ఉరవకొండ నుంచి గెలిచిన గత ఎన్నికల్లో కింద మీద పడుతూ ఈసారి ఆయన కూడా వైసీపీలో చేరే అవకాశం ఉందని చెప్పి ఇంత పెద్ద లిస్టు కనపడుతుందన్నమాట ఇక కింజారపు రామ్మోహన్ నాయుడు లాంటి యువకులను కూడా వైసీపీ వదులుకునే ప్రసక్తి లేదని ఒక హింట్ కూడా ఇస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే పార్లమెంట్లో రామ్మోహన్ నాయుడు ప్రసంగాలకు చాలా అంటే మంచి రెస్పాన్స్ వచ్చింది ప్రధాని మోడీతో సహా చాలామంది నేతలు ఆయన ప్రశంసించిన సందర్భాల్ని మనం చూసిన నేపథ్యంలో వీళ్ళంతా కనుక వైసీపీలో చేరితే పాత కొత్త కలయికలతో రాబోయే ఇప్పుడు వచ్చే 5 ఏళ్ళు కాదు నెక్స్ట్ 5 ఇయర్స్ కూడా వైసీపీ ఒక కంచుకోటను నిర్మించుకునే అవకాశం ఉందన్న విశ్లేషణ ఈ లిస్టుతో బయటకు వస్తుందన్నమాట సో చూడాలి మరి ఇలా అంటే ఎంతవరకు వర్కౌట్ అవుతుంది రేపు 25వ తారీఖున రేపు అంబేద్కర్ విగ్రహావిష్కరణ వైఎస్ షర్మిల కొడుకు ఎంగేజ్మెంట్ లాంటి కీలకమైన కార్యక్రమాల తర్వాత ఇక 25 తర్వాత వైఎస్ జగన్ కంప్లీట్గా అంటే ఇప్పటిదాకా సంక్షేమం అభివృద్ధి కోసం ఆయన అహర్నిశలు శ్రమించిన తరుణంలో ఇక కంప్లీట్గా 25 తారీఖు తర్వాత జనవరి 25 నుంచి ఇక కంప్లీట్గా పాలిటిక్స్ అంటే వైసీపీని ఎట్లా బలోపేతం చేయాలి వచ్చే ఎన్నికల్లో వై నాట్ 175 స్లోగన్ని ఎట్లా జస్టిఫై చేయాలన్న నేపథ్యంలో ఆయన పావులు కదపబోతున్నారు ఈ నేపథ్యంలో అంటే ఒకవైపు వైఎస్ జగన్ చాలా దూకుడుగా వ్యవహరిస్తుంటే మరోవైపు టీడీపీ జనసేన బీజేపీ పొత్తుతోనే వెంపర్లాడుతున్నాయి పదవుల పంపకాలు సీట్ల పంపకాల దగ్గరనే చర్చల దగ్గరనే ఆగిపోయినాయి సో చూడాలి మరి ఏం జరుగుతుందని మొత్తం మీద మరో వారంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా హాట్ ఎక్కబోతున్నాయి అన్నమాట విజయవాడ కేంద్రంగా జరగబోయే ఈ రాజకీయ వ్యవహారాలన్నీ మనం అప్ టు డేట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా నేను మీ కేవీఆర్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ